2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక బిజినెస్ సెటప్ చేసి దాని త్రూ మనము మనీ ఎర్న్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే ఎంతో మంది యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్‌తో ముందుకు రావడం అండ్ అది కూడా మనం చూస్తుంటే చాలా చిన్న పెట్టుబడితోటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఆ బిజినెస్‌లో. సో ఈ రోజు మన ఎపిసోడ్‌లో కూడా ఆదిత్య అనే ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అసలు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఈ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది, వీటన్నిటి గురించి ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్ మ్యామ్. బేసిక్గా నీ ఏజ్ ఎంత? ఇప్పుడు నా ఏజ్ 22. 22. అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? బీటెక్ రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యాను. సో మరి బీటెక్ అయిపోయిన తర్వాతనే ఒక బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సో నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే కొంచెం బాగా ఇష్టం. ఎందుకంటే ఈ జాబ్స్ అనేది ఈ ప్రెషర్ ఇదంతా పెద్ద నాకు నచ్చదు. సో అందుకే బిజినెస్ అనేది చూస్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ కూడా ఇది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మా అక్క ఇట్లా వీళ్ళంతా బిజినెస్ చూస్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం బిజినెస్ అనేది చాలా ఇష్టం. సో అందుకే బిజినెస్ అనేది చూస్ చేసుకున్నాను. అంటే బిజినెస్ చూస్ చేసుకున్నారు కాబట్టి పర్టికులర్ గా ఫుడ్ వైపు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఫుడ్ అంటే మెయిన్ రీజన్ ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా వరకు హెల్త్ పరంగా తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ, సో బీపీ, షుగర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో అందుకే మనం హెల్త్ గురించి తీసుకున్నాం అనుకో, మనకి ఆటోమేటిక్గా సేల్స్ కానీ కొంచెం ఎక్కువ వస్తాయి అని చెప్పేసి, సో అందుకే హెల్త్ తీసుకున్నాం అనమాట. ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేస్తారా, లేదు అంటే ఎలా ఉంటుంది మీ బిజినెస్? లేదు, ఫుడ్ అనేది ఏం ప్రిపేర్ చేయము. నార్మల్గా ఫ్రూట్స్ అనేది ఇట్లా తీసుకొని దాన్ని ఫ్రెష్గా కట్ చేసి మార్నింగ్ నుంచి డెలివరీ చేసేస్తాం. ఒక 4 అవర్స్లో డెలివరీ అనేది ఎర్లీ మార్నింగ్. అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, సో అది మెయిన్. మనకు ఒక 12 అవర్స్ నుంచి మనం ఏం తినకుండా ఒక మంచి స్నాక్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చూస్ చేసుకున్నాం. ఓకే, అందుకే ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీల్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు. అది ఎలా ఉంటుందండి, ఒకసారి మాకు చూపించగలుగుతారా? ఆల్రెడీ తీసుకొచ్చాను నేను. ఓకే. సో ఇది యాక్చువల్లీ ఆదిత్య డైట్ బాక్స్ అండి. ఇది ఒక కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ మీల్ అనమాట. సో ఇందులో ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తాం మనము ఆల్టర్నేట్ డేస్లో. సో 3 టైప్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి. సో డ్రై ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇందులో ఒకటి స్ప్రౌట్స్ కానీ, బాయిల్డ్ చానా, సో అట్లా అదొక టైప్ ఇస్తాము. సో మొత్తం 7 పేర్స్ ఉంటాయి ఇందులో. ఓకే. సో ఇది ప్రొవైడ్ అంటే ఇందులో చేస్తాం. మనం మార్చుకోవచ్చు అంటారా? కస్టమైజేషన్ ఉంటుందా? కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు, ఎందుకంటే మాకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. కానీ ఫ్యూచర్లో డయాబెటిక్స్ వాళ్ళు వీళ్ళు కూడా అడుగుతున్నారు. సో దాన్ని కూడా లాంచ్ చేద్దామని చూస్తున్నాం మేము. ఓకే ఓకే. టోటల్ గా మనకి 7 వెరైటీస్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సూపర్. అండ్ దాంతో పాటు మరి ఇక్కడ ఫ్రూట్స్ కావచ్చు, ఏదైతే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుందంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మార్కెట్స్లోకి వెళ్ళి తీసుకొచ్చాము ఒక 1 మంత్. ఫస్ట్ మంత్ అంటే మాకు పెద్ద ఐడియా లేదు కదా, సో 1 మంత్ అనేది తీసుకొచ్చాము. ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త ఫ్రూట్ వెండర్స్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఆర్డర్స్ అనేది ఎక్కువైపోయినాయి. సో దాని నుంచి మేము వాళ్ళతో కొలాబ్ అయ్యి అక్కడ నుంచి తీసుకుంటున్నాం. మనం మంచి ఆర్గానిక్ తీసుకుంటున్నాం అక్కడ ఫామ్ నుంచి డైరెక్ట్. సో పెట్టుబడి ఇందులో ఎంత పెట్టారు మీరు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ పెట్టలేదు, మేము ఒక 20 నుంచి 30,000 వరకే పెట్టాము. అంతకంటే ఎక్కువ పెట్టలేదు. అది కూడా మా ఫ్రెండ్స్ నుంచి తీసుకొచ్చి పెట్టేసాము ఇందులో. మీరు ఒక్కరే చేస్తూ ఉంటారా, లేదంటే మీతో పాటు ఎవరైనా? నేను నా ఫ్రెండ్, బీటెక్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇద్దరు కలిసి చేస్తున్నారు. అంటే మరి ఇంత తక్కువ పెట్టుబడి పెట్టి కూడా ఇంత రీచ్ ఎలా వచ్చిందండి? అంటే మేము మార్కెటింగ్ బాగా చేసాం. ఇన్స్టాగ్రామ్ త్రూ మార్కెటింగ్ చేసాము. అట్లా ఒక ప్రమోషనల్ వీడియో లెక్క నేనే ఇట్లా ఈ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఈ టైప్స్ ఆఫ్ ఇవన్నీ ఇస్తామని చెప్పాము. సో ఆ వీడియో అనేది బాగా వైరల్ అయింది. ఒక 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో దాని త్రూ మాకు ఆర్డర్స్ అనేది వచ్చాయి అనమాట. ఓకే, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయండి? సో ఫస్ట్లో మాకు 25 ఆర్డర్స్ నుంచి ఒక 30 ఆర్డర్స్ వరకు వచ్చాయి. ఇమీడియట్గా మళ్ళీ కొంతమంది కూడా ఆర్డర్స్ అనేది పేమెంట్ చేయకుండా తీసుకున్నారు. సో దాని నుంచి ఒక 20 ఆర్డర్స్ అనేది ఫస్ట్ మంత్ డెలివరీ చేసాము. ఓహో, సూపర్. పెట్టిన 1 మంత్ లోనే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? సో ఇప్పుడు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది ఆదిత్య డైట్ బాక్స్. ఇప్పుడైతే ఒక 40 నుంచి 50 ఆర్డర్స్ అనేది డెలివరీ చేస్తున్నాం. అంటే ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది? ప్రాఫిట్ అంటూ దగ్గర దగ్గర ఇప్పుడు ఒక మనం అంటే 2000 ప్రైస్ పెట్టాము ఎక్స్క్లూడింగ్ సాటర్డేస్ అండ్ సండేస్. సో పర్ డే 100 రూపీస్ లెక్క పడుతుంది. సో దాంట్లో ఒక 60 రూపీస్ అనేది దానికి వెళ్ళిపోతే ఒక 40 రూపీస్ అనేది మనకి వస్తుంది అమౌంట్. ప్రాఫిట్ అయితే 40% ఉంటుంది. 40% ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇలాంటి బిజినెస్ చాలా అయ్యాయి కదా, సబ్స్క్రిప్షన్ మోడల్ అనుకుంటూ. మీతో పాటు కాంపిటీటర్స్ కూడా ఉన్నారు కాబట్టి అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? బ్యాలెన్సింగ్ అంటూ ఏం లేదు. అంటే సెట్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో కొందరు ఒక ఏరియాస్కి ఇస్తారు, కొందరు ఒక ఏరియాస్ ఇస్తారు. అట్లా అనేసి చూస్ చేసుకున్నాము. సో మన ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట వరకు అక్కడంతా ప్రొవైడ్ చేస్తున్నాము.
సో దాని నుంచి ఎక్కువ మంది ప్రిఫర్ చేసే, ఎందుకంటే ఇప్పుడు మేజర్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ మార్కెటింగ్ మీదనే డిపెండ్ అయితది ఏదైనా. సో దాని నుంచి మేము బాగా ప్రమోట్ చేస్తామనమాట. నేనే ప్రమోట్ చేసుకుంటా నా కంటెంట్‌ని. సో దాని నుంచి ఎక్కువ రీచ్ ఉంటది. కొంచెం అరే! ఆదిత్య పలానా నుంచి ఇట్లా చేస్తుండు అని చెప్పేసి దాని నుంచి ఎక్కువ ఆర్డర్స్ మాకొస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్‌ని ఎక్కువగా అంటే జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటారు? అంటే ఎలా అంటే ఇప్పుడు నా వర్క్ చూపిస్తా అంతే సింపుల్. నేనెంత కష్టపడతా, సో వాళ్ళకెంత రీచ్ అవుతది. మన హార్డ్ వర్క్ అనేది మనం ఇంత ప్రొడక్ట్ అంటే ఇంత న్యాచురల్స్‌గా, హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నాం. సో అలా వర్క్ అనేది వాళ్ళకి జెప్తే, అరే! ఆదిత్య ఇంత మంచిగా వర్క్ చేస్తుండు, హైజీన్‌గా ఇస్తుండు ప్రొడక్ట్ అనేసి వాళ్ళకి నమ్మకం వచ్చిందంటే మన ప్రొడక్ట్ డెఫినిట్‌గా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది. మౌత్ పబ్లిసిటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో అది అన్ని బిజినెస్‌కి బాగా యూజ్ చేస్తుంది. సో ఈ మూడిట్లో మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నారు? నేనెక్కువైతే డిజిటల్ అంటే సోషల్ మీడియానే తీసుకుంటున్నా ఎక్కువ. ఆఫ్‌లైన్ గూడా ఎక్కువ చేయలేదు. నేను ఇప్పటివరకైతే చేయలేదు. సో మౌత్ పబ్లిసిటీ నుంచి గూడా ఒక 7 ఆర్డర్స్ అట్లొచ్చినాయి మాకు. సో ఇప్పుడు తీసుకుంటారుగా 1 మంత్ వాళ్ళు. అరే! బాగా ఇస్తుండని జెప్పేసి వాళ్ళ పక్కనోళ్ళకి జెప్తే అట్లా 7 ఆర్డర్స్ అనేది వచ్చినాయి. కన్సిస్టెన్సీ ఎలా ఉంది కస్టమర్ నుంచి మీకు? కన్సిస్టెన్సీ అంటే దీంట్లో ఒక సెట్ బ్యాక్ చెప్పాలనుకుంటే, చాలామంది ఫ్రూట్ బాక్స్ బిజినెస్ వాళ్ళు అడిగారు. సో నేను చెప్పలేకపోయా. ఒకసారి మీ మీడియా నుంచి చెప్పాలనుకుంటున్నా. సో దీంట్లో ఏందంటే ఒక ఫస్ట్ మంత్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ అనేది కన్ఫర్మ్‌గా తీసుకుంటారని ఒక గ్యారంటీ లేదు. సో ఈ బిజినెస్‌లో ఇది ఎవ్వరు చెప్పరనమాట. నేను స్టార్టింగ్‌లో ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫ్రూట్ బౌల్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు చెప్పలేదు. సో నేను ఒకసారి చెప్దాం అనేసి చెప్తున్నా. ఖచ్చితంగా ఫస్ట్ మంత్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ తీసుకుంటారని ప్రిఫర్ లేదు. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది రెగ్యులర్‌గా తినరు. అది హెల్త్ అని తెలుసు, కానీ ఒక జంక్ ఫుడ్ తింటారు చాలామంది గానీ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయరు. సో మాకు కూడా ఫస్ట్ 20 ఆర్డర్స్‌లో దగ్గర దగ్గర ఒక 16 ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి మాకు. సో మళ్ళీ 40, 50 ఆర్డర్స్ అనేది మళ్ళొక ఇట్లా రీచ్ వల్లనో లేకపోతే దాని వల్లనో వచ్చినాయి ఇవన్నీ. అదొకటి మైనస్ మాకు ఇందులో. ఇంకోటి అట్లానే ఉండదు, హెల్త్ పరంగా చూసేవాళ్ళు, బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళు రెగ్యులర్‌గా తీసుకుంటారు మళ్ళీ. సో అదొకటి ఉంటది ఇందులో. సో ఆ! ఆ కేటగరీ ఉంటారు. ఈ ఈ కేటగరీ ఉంటారు. కేటగరీ కూడా ఉంటారు. మీరు చేసిన ఈ జర్నీలో అంటే మీ ఫ్రెండ్స్‌తో పాటు వచ్చినప్పుడు అంటే ఫ్రెండ్స్ పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ చేసేటప్పుడు అంటే కొన్ని మిస్‌కమ్యూనికేషన్ కావచ్చు, గ్యాప్స్ రావడం కావచ్చు మనం చూస్తూ ఉంటాం. అవి ఈ ప్రాసెస్‌లో మీరు ఎక్కడైనా ఫేస్ చేసారా? సో అలా అని ఏం లేదు. ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే వాడిని సేమ్ మైండ్ సెట్ అనమాట. నేనెలా అయితే ఆలోచిస్తానో వాడు గూడా అలానే ఆలోచిస్తాడు. సో అందుకనే మాకు మిస్‌కమ్యూనికేషన్స్ అనేది పెద్దగా రావు. సో నేను ఒకటి ఫిక్స్ అయ్యాననుకో, ఇది రా అనేసరికి వాడు ఆ! ఓకే రా అంటాడు. వాడొకటి ఫిక్స్ అయ్యిండనుకో నేను ఓకే అంటా. సో సింపుల్ అట్లా. ఓకే. మరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? అంటే బీటెక్ అయిపోయింది. చాలా చిన్న వయసే. జాబ్ చెయ్యాలి అని అంటారు పేరెంట్స్ ఖచ్చితంగా. డెఫినెట్‌లీ. మరి బిజినెస్ వైపు వచ్చినప్పుడు వాళ్ళెలా రియాక్ట్ అయ్యారు? ఏ పేరెంట్స్ అయినా ఫస్ట్ అంటే వాళ్ళకి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తే అట్లా బెటర్ అనుకుంటారు. సో మా పేరెంట్స్ కూడా అట్లే అన్నారు. కానీ ఏందంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా అనమాట. ఇట్లా కాదు పరిస్థితి, ఇట్లుంటది అని ఎక్స్‌ప్లెయిన్ చేశా మా డ్యాడీకి గాని, మా మమ్మీకి గాని. సో వాళ్ళు డెఫినెట్‌లీ ఏం ఆలోచించకుండా వితిన్ మినిట్‌లో "నువ్వు చెయ్యి, ఏదైనా చెయ్యి. నీ వెనకాల మేము సపోర్ట్ ఇస్తాము" అని చెప్పి మా డ్యాడీ అదే అన్నాడు. మా మమ్మీ కూడా అదే అన్నారు. ఓకే. సో వాళ్ళిద్దరు చాలా గ్రేట్ సపోర్ట్ వాళ్ళది. అండ్ మీ పార్ట్నర్ వైపు నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకేనా? ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యి చేసాం. స్టార్ట్ చేసిన ప్రాసెస్‌లో అంటే వెంటనే మనకి ఎలాంటి రెస్పాన్స్ ఉండకపోయేసరికి బిజినెస్‌లో అంటే ఇంకెలా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? అన్న సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? వస్తాయి ఇలాంటివి నార్మల్‌గా. అంటే ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలి. అంటే దాని డీటెయిల్డ్ ప్లానింగ్ గాని, ఒక ఫోకస్డ్‌గా అలా ప్లాన్ చేసుకుంటే డెఫినిట్‌గా ఆర్డర్స్ వస్తాయి. మనకు చేసుకోవచ్చు అట్లా. ఓకే. అండ్ చాలామంది కూడా అంటే నీలాగానే ఇప్పుడు మనం చూస్తే ఎక్కువగా బయట 18 ఇయర్స్ నుంచి నేను బిజినెస్ పెట్టేయాలి లేదంటే ఒక చిన్న స్టాల్ తోటి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. నువ్వు కూడా ఇప్పుడే నీ ఏజ్ కూడా అంతే కదా! బిజినెస్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయో ఒక్కసారి డీటెయిల్డ్‌గా? స్ట్రగుల్స్ అంటే డెఫినిట్‌గా ఉంటాయి. ఎందుకంటే జాబ్ కంటే బిజినెస్‌లోనే ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయి. జాబ్ అంటే ఒక 8 అవర్స్ చేస్తే అయిపోతది. బట్ బిజినెస్ అంటే 24/7 నువ్వు ఫోకస్డ్‌గా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆర్డర్స్ రావాలన్నా, సో నా బిజినెస్ పరంగా చెప్తున్నా. ఆర్డర్స్ రావాలన్నా, దాన్ని డిజిటల్‌గా ప్రమోషన్ చేయాలన్నా, సో మళ్ళా ఫ్రూట్స్ తెచ్చుకోవాలన్నా, సో చాలా టైప్స్‌గా దీనికి మెంటల్ టెన్షన్స్ అనేది బాగుంటాయి. సో దాన్ని ఎదుర్కోవాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు ఆ మెచ్యూరిటీ ఉండాలి. సో ఆ మెచ్యూరిటీ ఉందంటే నువ్వు ఓవర్‌కమ్ చేయగలుగుతావు. సో బేసిక్‌గా ఇప్పుడు 17 ఇయర్స్, 18 ఇయర్స్ వాళ్ళు కూడా చేస్తుర్రు. వాళ్ళు చేస్తుర్రు అంటే యాక్చువల్లీ దే ఆర్ రియల్లీ మెచ్యూర్డ్. ఎందుకంటే అంత చిన్న వయసులో చేయలేరు ఎవరైనా. ఒక 25, 20 ఆ టైంలో నా ఏజ్ అంటే చేయగలుగుతారేమో గానీ, వాళ్ళు కూడా చేస్తుర్రు అంటే రియల్లీ హాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఫైనల్‌గా ఫుడ్ రిలేటెడ్‌గా నువ్వొచ్చావు కాబట్టి, ఎందుకు ఆ ఫుడ్ ఎస్పెషల్లీ ఆ బ్రేక్‌ఫాస్ట్ మీల్ ఏదైతే నువ్వు కాన్సంట్రేట్ చేసావో, అంటే పర్టిక్యులర్ ఆ సెగ్మెంట్‌ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఒక 2 వర్డ్స్‌లో అంటే ఏం చెప్తావు? బేసిక్‌గా నేను బాగా నేర్చుకుందంటే కరోనా తర్వాత. ఎందుకంటే ఆ టైంలో తర్వాత నుంచి ఈ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైందనమాట. సో అందుకే ఈ ఫుడ్ బిజినెస్ అనేది కూడా అది ఎసెన్షియల్, అది నీడ్ అసలు పర్సన్‌కి.
సో అందుకని ఫుడ్ బిజినెస్‌లో అనేది చాలా గ్రోత్ ఉంటది. సో ప్రతి ఒక్కరికి ఇది నీడ్ అనమాట. వాళ్ళకి కావాలంటే ప్రోటీన్స్ గాని, విటమిన్స్ గాని ఇవన్నీ బాడీకి నీడు. సో అందుకే ప్రతి ఒక్కరు ఇది తీసుకుంటారు అనేది నమ్మకంతోనే నేను ఈ ఫ్రూట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండ్ అలాగే ఫర్దర్గా ఇంకా నీ బిజినెస్ చాలా ఎక్స్పెండ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.